మంచి క్వాలిటీతో కూడిన చీరలను మా ఆడబిడ్డలకు ఇస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఏ కలర్ చీర బాగుంటుందో, ఏ డిజైన్ అయితే బాగుంటుందో అని కేబినెట్ లో చర్చించి మరీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో వాళ్ళకి పెద్దపీట వేస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. మన దగ్గర చీరలు రాలే, ఎందుకంటే కేసీఆర్ ఇచ్చిన చీరలు బస్తాలలో కొనుక్కొస్తే మీరు ఇవాళ మంచిగా బ్లూ కలర్ ఆకుపచ్చ చీరలు, ఇవాళ మంచిగా నీళ్ళ రంగులో ఉండే చీరలు ఒక్కొక్క చీర 900 నుంచి 1000 రూపాయలు పడితే ఆ చీరలు కూడా డిజైన్ ఎవరు చేసిందంటే ముఖ్యమంత్రి గారు మేము క్యాబినెట్ లో కూర్చొని ఏదైతే మంచిగా ఉంటుందో మంచి క్వాలిటీతో కొంచెం చీరలు ఇవ్వాలి, మహిళా సంఘాలని కోటీశ్వరం చేయాలి, వాళ్ళకు వడ్డీ లేని రుణాలు మననే చెక్కించినాం. 4,90,00,000 చెక్కు కలెక్టర్ గారు నేను కలెక్టర్ ఆఫీస్ లో ఇవ్వడం జరిగింది. ఇంకా మీరందరూ కూడా కొత్త సంఘాలు ఏర్పాటు చేసుకోండి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక్కొక్క సంఘానికి 1 కోటి 5 కోట్లు 10 కోట్ల లోన్లు ఇప్పించాం. ఆ 10 ఏళ్ళల్లో ఆ సంఘాలు ఎక్కడ పోయినాయో, ఆ కుర్చీ చేసుకొని కూర్చుంటారే పెద్ద మంది ఎక్కడ పోయిందో ఇలా వాళ్ళ బిడ్డనే చెప్తుంది. మొత్తం చాలా తప్పులు చేసినాం మనం, అందుకనే పాపం తగిలింది, నా ఫోన్ కూడా ట్యాప్ చేయించింది మా నాయన అని చెప్పి బిడ్డనే చెప్పుకుంటుందంటే ఇక మనం ఏమన్నా బాధపడాలా? ఇదేమన్నా ప్రభుత్వమేనా? తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చింది ఎందుకేనా? తెలంగాణ ఇస్తే పేదోళ్ళు బాగుపడతారంటే 10 ఏళ్ళు మోసం చేసి పనికిరాని బతుకమ్మ చీరలు ఇస్తే మీరు కిటికీలకు కట్టుకొని బట్టలు చూస్తానికి వాడుకుని తప్ప ఎవరు కట్టుకోలేదు. ఒక్క ఇల్లు కట్టలే, ఒక నౌకరీ ఇయ్యలే. ఇవాళ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బి ఫార్మసీ కాలేజ్ తీసుకొచ్చిన, లా కాలేజ్ తీసుకొచ్చిన, ఈ 2 నెలల్లో 2000 కోట్లు ఖర్చు పెట్టించినారు. ఒకటే చెప్తున్నా మీ అందరు